దేవుని పేరట మీకు మరి ఒకసారి నా వందనాలండి. మరి ఈరోజు వాక్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్యమే. మరి ఎవరి చేత మోసపోయారు, మరి మోసం చేయబడ్డారు అనే విషయాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే, లోకంలో కూడా మరి ప్రతి విషయంలోనూ మనం ఉదయం లేచిన కాలము మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం ఏదో ఒకటి ఎవరొకరిని ఏదో ఒక విషయంలో మోసపరుస్తూనే ఉంటాం, మోసం చేస్తూనే ఉంటాం. లేదు అన్నదమ్ములు అనుకోండి, ఉన్న దాంట్లో ఇంచి మరి పెద్దోడికి ఒక వంతు చిన్నోడికి ఒక వంతు అని చెప్పని ఆస్తి పరంగా కానివ్వండి, లేదు ఏ విషయమైనా అనే రకమైన విషయాలలో కూడా ఎక్కడో చోట మనం ప్రతి దాంట్లో కూడా మోసపరచాలనే ఆలోచన చేస్తూ ఉంటాం. మరి ఇలాగ ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా లోకంలో మనుషులు ఎలాగైతే ఉన్నారో ఆ రీతిగానే ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి మోసపరచబడిన వారు, మోసపోయిన వారు, మోసం ఎలా జరిగింది అనే ఒక విషయం బట్టి మనం మాట్లాడుకుందాము. మరి ఆదికాండము 27వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు చదివినట్లయితే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావని నా కుమారుడువో కావో, నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూసి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతుల వలె అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించెను. హల్లెలూయా. ఈ ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము సంతానము ఇస్సాకు సంతానము యాకోబు, ఏశావు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు అంట బహు వృద్ధుడైపోయాడు. ఇంకేంటండి, తను ముసలివాడైపోయి ఇక తను మరణించే రోజులు దగ్గరకు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు తన కన్ను దృష్టి మందగించడం వలన ఆయన ఏం చేశాడంటే, ఆలోచన చేసి నా కుమారుల్లో పెద్ద కుమారుణ్ణి మరి ఏదైనా కూడా మరి ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ బట్టి మనం చూసుకున్నా సరే ఏదైనా కూడా ప్రాధాన్యత కానివ్వండి, ఏది కూడా మనం ఎవరికి ఇస్తూ ఉంటాము, ఎక్కువగా పెద్దవాళ్ళకి, మరి మన కుటుంబంలో మొదటిగా జన్మించిన వారికి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి అయితే ఇస్సాకు కూడా ఏశావుని దీవించాలని చెప్పని మరి తన పిలిచినప్పుడు ఆ మాటలన్నీ ఏశావుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఏశావు, ఇదిగో నేను నిన్ను దీవించాలి, ఆ సమయం వచ్చి ఉన్నది కనుక నా కోసం ఒక జంతువును నువ్వు వేటాడి తీసుకొచ్చి ఆ మాంసంతో రుచికరమైన ఆహారాన్ని విడిచి నాకు వండి పెట్టమని చెప్తాడు. మరి చెప్పినప్పుడు తండ్రి మాటని కుమారుడు ఆలకించి వెళ్తాడండి. మరి ఇంతలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెబెక్కమ్మ పట్టుకొని ఉండలేక తన చిన్న కుమారుడికి ఎక్కడ ఆశీర్వాదాలు రావేమో, తన పెద్ద కుమారుడికే, మరి ఆ తల్లే కదండి ఇద్దరిని కనింది. మరి ఇప్పుడు జనరేషన్లో చూసుకున్నట్లే అలాగే ఉంటూ ఉంటాం. ఒకరికి ఒక ప్రేమను చూపిస్తూ ఉంటాం, ఒకరి మీద ఒక అనురాగాన్ని, ఒక ఆప్యాయతను కలిగి జీవిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఉన్నాయి, ఆనాటి కాలంలో ఉన్నాయి కాబట్టి ఈనాటి కాలంలో కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఆ రెబెక్కమ్మ ఏం చేసిందంటే, వెంటనే ఎక్కడ నా చిన్న కుమారుడికి ఆశీర్వాదాలు ఉండవేమో అని ఆశతో ఆమె తొందరపాటుతో తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి, యాకోబు, ఇదిగో నీ తండ్రి నీ అన్నతో ఇలా చెప్తుంటే నేను విన్నానయ్యా, ఆశీర్వాదాలని అన్నకి ఇచ్చేస్తే నీకేముండవు అని చెప్పినప్పుడు అసలు ఆ తల్లి ఆ కుమారుడు చూడండి ఎంత ఆలోచన చేస్తున్నాడో. అమ్మా, ఇదంతా బాగానే ప్లాన్ చేశావు, మరి జంతువు ఎక్కడి నుంచి, ఆ మేకపిల్ల మనకి ఎక్కడి నుంచి దొరికిద్ది అనగానే నేను వేటాడలేను కదమ్మా అని చెప్పినప్పుడు ఆయన అంటది కదా, ఆ తల్లి సలహా ఇస్తుంది ఆ కుమారుడికి, అదిగో మన మందలు ఉన్నాయి కదా, మనం పోషించే పశువులు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఒకదాన్ని తీసుకొచ్చి వేటాడి తీసుకొచ్చానని చెప్పు అని చెప్పని ఆ తల్లి ఆ కుమారుడికి అక్కడ సలహాలు ఇస్తూ నేర్పిస్తుందండి. ఎలాగాని మనము కూడా మన బిడ్డలకి ఏ అనుభవాన్ని నేర్పిస్తున్నాం? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తున్నావా? నీ బిడ్డలు ఏ ఒక్క ఆలోచనలో జీవిస్తున్నారు? నీవు జీవించే నీ జీవితాన్ని చూసి నిన్ను ఫాలో అవుతున్నారా? నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తూ నీ బిడ్డలకి మాదిరిగా ఎలా ఉన్నావు అన్నది కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి. మరి రెబెక్కమ్మ అలాగునే తన కుమారుణ్ణి పిలిచి తనకి చెప్పినప్పుడు ఆ కుమారుడికి చూడండి ఎలాంటి సలహా వచ్చింది. అమ్మా, ఇదంతా బాగా ప్లాన్ చేశావు, మరి నేనేమో చాలా నునువుగా నా శరీరము మీద ఈ రోమాలు ఉండవు కదా, మరి అన్న ఏశావు ఒంటి నిండా రోమము కలవాడు కదా అన్నప్పుడు ఆమె సలహా ఇస్తుంది. చూసారా, ఆ
మేకపిల్ల మీద ఉన్న చర్మాన్ని ఒలిచి నీ ఒంటికి కప్పుతాను, తెచ్చుకో అని చెప్పని సలహా ఇచ్చింది. మరి అక్కడ ఇచ్చి ఇద్దరు పకడ్బందీగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి తండ్రి దగ్గరికి అయితే ఆ మాంసాన్ని రుచికరమైన వంటలు ఆ తల్లి దగ్గరుండి సిద్ధపరిచి ఆ కుమారుడి చేత ఇచ్చి తండ్రి దగ్గరికి పంపించింది. ఇక్కడ ఇస్సాకు కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు గుడ్డితనము కలిగిందండి. కళ్ళకి అప్పుడే వయసు పైబడింది, ముసలివాడు అవుతున్నాడు కాబట్టి ఆ మందదిష్టంట సన్నగిలిందంట. సన్నగిలడం వల్ల తను కంటితో సరిగ్గా చూడలేని అనుభవంలో ఉన్నాడు. మరి మాట అయితే వినికిడైతే శక్తి వినగలుగుతున్నాడు, కానీ ఆ కంటితో చూడలేకపోవడం వల్ల ఆ కుమారుడు వచ్చి, నాన్నగారు మీకు రుచికరమైన వంటలు తీసుకొచ్చాను, ఇక మీరు భుజించి నన్ను దీవించండి అన్నప్పుడు ఇస్సాక్కి డౌట్ రానే వచ్చిందండి. ఎందుకంటే స్వరము చూస్తే యాకోబు స్వరం లాగుంది, మరి ఏశావును వచ్చాను నన్ను దీవించు అంటున్నాడని చెప్పని ఒక సందేహం వచ్చి యాకోబుని అంటున్నాడంట, అయ్యా నువ్వు నా కుమారుడివైన ఏశావువో లేదో నేను చూస్తాను, ఒకసారి నా దగ్గరికి రా అని చెప్పి పిలిచినప్పుడు మరి తెలివిగా తల్లి కుమారుడు ఇద్దరు కలిసి ఆ రోమాల చేతికి ఆ ఒంటికంతూ చుట్టుకున్నారు కదండి. మరి ఆ ఇస్సాకు తడివి చూసినప్పుడు ఆ రోమములు తగిలిని. అవి ఎవవి? మేక పిల్లవి రోమములు తగిలిని. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, అరే స్వరము చూస్తే యాకోబు స్వరం వల్లే ఉందే, కానీ ఇక్కడ చర్మం చూస్తేనేమో రోమములు కలిగిన ఏశావు వంటి వారి వల్లే ఉన్నాడే, సరేలే అని చెప్పని అనుకొని ఎలాగైతే మరి ఆ రుచికరమైన భోజనాలు భుజించడం జరిగింది. మరి ఆ యాకోబును కూడా ఇస్సాకు దీవించేయడం జరిగిపోయింది. ఇక్కడ ఒక తల్లి చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల యాకోబు ఆశీర్వాదాలు తెచ్చేసుకున్నాడండి. పెద్ద కుమారులు పొందుకోలేకపోయాడు. మరి ఆ తల్లి పడ్డ తొందరపాటు వల్ల యాకోబుకి గొప్ప ఆశీర్వాదమే వచ్చింది.